అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అనగా 27వ తారీఖు ఫిబ్రవరి అటు ఆంధ్రాలోను ఇటు తెలంగాణలోను రెండు రాష్ట్రాల్లో 3 చోట్ల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటూ జరిగాయి. ఇటు ఆంధ్రాలో 3 చోట్ల, అటు తెలంగాణలో 3 చోట్ల. ఆంధ్రాలో అయితే 2 చోట్ల గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, ఒక చోట టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. తెలంగాణలో అయితే 2 చోట్ల టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఒక చోట గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగాయి. వాటికి సంబంధించి పల్స్ టుడే సర్వే తన సంచలన నివేదిక అంటూ ఇచ్చింది. అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతున్నారు అని తన నివేదిక ఇచ్చింది. అసలు ఆ నివేదికలో ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తన సర్వే దాదాపు 95% హిట్ అయిన దాఖలాలు అంటూ ఉన్నాయి. పల్స్ టుడే సర్వే. ఈ సర్వే ఏ విధంగా ఇచ్చారనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పల్స్ టుడే సర్వే రిపోర్ట్ ఇది. తెలంగాణలో 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు. ఆంధ్రప్రదేశ్లో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ అంటూ జరిగింది. మొత్తం 2 రాష్ట్రాల్లో 6 స్థానాల్లో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. 6 స్థానాలకు సంబంధించి పల్స్ టుడే తన సర్వే ఇచ్చింది. తెలంగాణకు సంబంధించి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ. ఈ యొక్క కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాద్కు సంబంధించి అటు టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేశారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ అంటూ జరిగింది. కానీ వరంగల్, ఖమ్మం, నల్గొండలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే కృష్ణా, గుంటూరులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ జరిగింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ స్థానానికి సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ అంటూ జరిగింది. ముందు తెలంగాణ విషయం చూస్తే తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 56 మంది పోటీ చేస్తే ఆ అభ్యర్థుల్లో ప్రధానంగా 4 బలమైన అభ్యర్థులు ఉన్నారు. 4 పోటీదారులుగా వాళ్ళ పోటీ అంటూ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ పేర్లు చూస్తే ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, చిన్నమైల్ అంజిరెడ్డి ఆయన బీజేపీ అభ్యర్థి, నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, యాదగిరి శేఖర్రావు ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి. వీళ్ళు 4 ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇక్కడైతే అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు. కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతుంది. కాంగ్రెస్ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితం కాబోతున్నాడు. అలాగే బీజేపీకి కూడా షాక్ తప్పదు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి 2వ స్థానంలో ఉండబోతున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ గారు బీఎస్పీ అభ్యర్థి గెలవబోతున్నాడంట. ఈ 4 పోటీదారుల్లో ప్రసన్న హరికృష్ణ అనే అభ్యర్థి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ప్రసన్న హరికృష్ణ గెలవబోతున్నాడు. ఇంకా అదేవిధంగా ఇంకొక స్థానానికి ఎవరు గెలవబోతున్నారు తెలంగాణలో మనం చూస్తే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటే అందులో 4 ప్రధాన పోటీదారులు ఉన్నారు. అందులో కొమరయ్య బీజేపీ అభ్యర్థి, వంగ మహేందర్ రెడ్డి ఆయన పీఆర్టీయూకి సంబంధించిన అభ్యర్థి, అదేవిధంగా రఘోత్తమ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన సాయన్న బీఎస్పీ పార్టీకి సంబంధించి ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ తన స్థానాన్ని కోల్పోబోతున్నాడు. బీజేపీ ఇక్కడ నుండి విజయం సాధించబోతోంది. కాబట్టి టోటల్గా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి మల్కా కొమరయ్య గెలవబోతున్నాడు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఇంకా అదే రకాన తెలంగాణలోని ఇంకో 3వ స్థానానికి సంబంధించి చూస్తే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఆ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది పోటీదారులు ఉంటే అందులో ముఖ్యంగా 7 ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. వాళ్ళల్లో నరోత్తమ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి, అదేవిధంగా నర్సిరెడ్డి యూటీఎఫ్ అభ్యర్థి, పోల రవీందర్ ఆయన అందరికీ తెలిసింది ఆయన బీసీ ఐక్య సంఘాల అభ్యర్థి, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి పీఆర్టీయూ అభ్యర్థి, వెంకటస్వామి టీఎస్సీపీఎస్ ఈయూ అభ్యర్థి, హర్షవర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి, సుందర్రాజు యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థి. ఈ 7 మంది ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఖచ్చితంగా షాక్ అంటూ తప్పదా అతనికి. పైన 7 అభ్యర్థులకు టీచర్ల నుండి ఇంచుమించు సమాన మద్దతు లభిస్తోంది. ఈ స్థానంలో చాలా తీవ్రమైన పోటీ ఉంది. ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టంగా ఉంది. కానీ ఫైనల్గా మా సర్వే డేటా ప్రకారం మేము టీచర్స్తో తీసుకున్న శాంపుల్స్ ఆధారంగా ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి గారు గెలిచే దానికి అవకాశం ఉంది. 2వ స్థానంలో పోల రవీందర్, 3వ స్థానంలో అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉండే అవకాశం ఉంది. వీళ్ళ సర్వే ప్రకారం ఆ 7 చోట్ల ప్రధానమైన పోటీ ఉంది. అందులో ముఖ్యంగా హర్షవర్ధన్ రెడ్డి గెలిచే ఛాన్స్ అంటూ ఉంది. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి. సో ఓవరాల్గా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరు గెలుస్తారంటే కాంగ్రెస్ పోటీ చేస్తున్న 1 స్థానంలో ఓటమి చెందబోతోంది. కాంగ్రెస్ ఒకే ఒక చోట పోటీ చేస్తూ ఉంటే ఆ స్థానం కూడా కాంగ్రెస్ ఓడిపోబోతోంది. బీజేపీ పోటీ చేస్తున్న 3 స్థానాల్లో 1 చోట గెలిచి 2 చోట్ల ఓడిపోబోతోంది. ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూస్తే కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటే ప్రధానంగా 2 మధ్య పోటీ జరుగుతుంది. అందులో ఆలపాటి రాజా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కేఎస్ లక్ష్మణరావు పీడీఎఫ్ అభ్యర్థి.
వీళ్ళిద్దరు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. కేఎస్ లక్ష్మణరావు గారు అయితే తీవ్రమైన పోటీ ఇచ్చినప్పటికీ ఓటమి తప్పదు. లక్ష్మణరావు గారు 2వ స్థానానికి పరిమితం కాబోతున్నారు. ఇక్కడ ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరగబోతోంది. ఈ హోరాహోరీ పోటీలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం అయితే సాధించబోతున్నాడు. ఇంకా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 35 మంది పోటీ చేస్తూ ఉంటే ప్రధాన పోటీదారులు ఇద్దరి మధ్యనే. ఇక్కడ ప్రధాన పోటీ అభ్యర్థులు ఎవరంటే పేరా బత్తల రాజశేఖర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అదేవిధంగా వీరరాఘవులు పీడీఎఫ్ అభ్యర్థి, పేపకాయల రాజేంద్ర ప్రసాద్ గోదావరి రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు, అదేవిధంగా జీవి సుందర్ ఈయన మాజీ ఎంపీ హర్ష కుమార్ అనకాపల్లి ఎంపీగా ఉన్నాడు మాజీగా, ఆయన కొడుకు ఈ సుందర్, వీళ్ళందరూ పోటీదారులుగా ఉన్నారు. ప్రధాన పోటీదారులుగా కూటమి అభ్యర్థికి పీడీఎఫ్ అభ్యర్థికి పోటీ నువ్వా నేనా అన్నట్లు జరగబోతుంది. నిరుద్యోగుల్లో, ఉద్యోగుల్లో, గ్రూప్ 2 పరీక్ష రాస్తున్న వారిలో ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ హోరాహోరీ పోరీల్లో వ్యతిరేకతను అధిగమించి కూటమి అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించబోతోంది. అంటే మనం చెప్పుకున్న ఇప్పుడు 2 స్థానాల్లోనూ కృష్ణా, గుంటూరుకి సంబంధించిన ఎమ్మెల్సీ స్థానానికి, అదేవిధంగా ఇక్కడ నుంచి రాజశేఖర్ తెలుగుదేశం అభ్యర్థి అయితే గెలవబోతున్నాడు. ఇంకా ఉత్తరాంధ్రకు సంబంధించిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానానికి ప్రధాన పోటీ అభ్యర్థులు రఘువర్మ ఏపీటీఎఫ్ అభ్యర్థి అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతనికి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా గాదే శ్రీనివాస నాయుడు ఎక్స్ఎమ్మెల్సీ అంట, విజయ్ గౌరి పీడీఎఫ్ అభ్యర్థి, వీళ్ళు ముగ్గురు ప్రధాన పోటీదారులుగా ఉంటే టీడీపీ కూటమి ఎవరైతే బలపరిచిందో పాకలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్ అభ్యర్థి ఆయన అయితే గెలవబోతున్నాడు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మరియు కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గెలవబోతున్నారని ఈ యొక్క పల్స్ టుడే సర్వే చెప్పకనే చెప్పింది. ఇది వాళ్ళ ముఖ్యమైన అంశం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాం. ధన్యవాదాలు.